ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 12. భక్తులు ఆపద వచ్చినప్పుడు దేవతలకు మొక్కుకొని కష్టాలు తొలగిపోయిన తర్వాత మర్చిపోతే బాబా వారి వద్ద పైకం స్వీకరించి రుణ విముక్తులను చేసేవారు. తరచూ ఆయన కోరే పైకము ఆధ్యాత్మిక సత్యాలను సూచించేదిగా ఉండేది. రఘువీర పురందరే వద్ద బాబా ఎప్పుడు ₹2 మాత్రమే దక్షిణ కోరేవారు. అతడొకసారి కారణం అడిగాడు. నాకు కావలసినది కాసులు కాదు, నిష్ఠ సబూరి అన్నారు సాయి. అప్పుడు బాబా, నేనా రెండూ ఎప్పుడో సమర్పించానే అన్నాడతడు. నువ్వు వాటిని సమర్పించలేదు. నీ భక్తి నిశ్చలం కాలేదు. నువ్వు నన్ను దృఢంగా అట్టిపెట్టుకుని ఉంటే నేను నీ వెంటే ఉంటాను అన్నారు. బ్రహ్మ సత్యమన్నారు కాబట్టి సత్యానికి దూరమైన వాడు పరబ్రహ్మ స్వరూపానికి దూరమే కదా. బాబాను సంపూర్ణంగా విశ్వసిస్తే అసత్యము ఎందుకు అవసరమవుతుంది? ఒకసారి నార్వే ఉద్యోగంలో లేనప్పుడు షిరిడీలో 1 సంవత్సరం ఉన్నాడు. అప్పుడు సాయి అతనిని ప్రతిసారి ₹15 అడగటం ప్రారంభించారు. ఒకసారి అతడు, సాయి, నాకు ఉద్యోగం లేదు, సరైన దుస్తులు కూడా లేవు, నేను రోజు మీకు ₹15 ఎలా సమర్పించగలను అన్నాడు. నీ పరిస్థితి నాకు తెలుసు. నువ్వు చదువుతున్న యోగా వాసిష్టంలోని బోధ నీ మనసులో నాటుకోవాలి. ప్రపంచంలో జీవిస్తున్న విషయాల పట్ల నిస్సంగుడవై ఉండాలని నా భావము అన్నారు. గురుబోధ యొక్క సారం గ్రహించి దాని ప్రకారం మన యోచనను పనులను సంస్కరించుకున్నప్పుడే మనం నిజంగా గురువును ఆశ్రయించినట్లు. అలా కాకుంటే అది మిథ్యాభక్తే. దహను నివాసి ఉద్దవేసి జ్ఞానేశ్వరి పారాయణ చేశాడు, కానీ అతడికేమీ అర్థం కాలేదు. బాబా ఆజ్ఞాపిస్తే తప్ప అతడు మరలా పారాయణ చెయ్యదలచలేదు. తరువాత అతడు షిరిడీలో ఉన్నప్పుడల్లా బాబా అతనిని రోజు ₹11 అడిగేవారు. అతడు వరుసగా 10 రోజులు ఇచ్చాడు. తరువాత రోజు బాబా, నాలో 11, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు మీకెప్పుడో సమర్పించాను అన్నారు. అవి సమర్పించటానికి నువ్వెవరు? అవి ఎప్పుడో నా పరమైనాయి అని బాపుసాహెబ్ జోగ్ వద్ద నుండి ఏకనాథ భాగవతము తెప్పించి అందులో 11వ అధ్యాయం తెరిచి జాగ్రత్తగా చదవమన్నారు. ఆత్మసమర్పణ చేశాక నేను సమర్పించాను అనటం ఎలా సాధ్యము? అలా అంటే అవి తనవేనన్న భావం ఉన్నట్లే కదా. దీక్షిత్ ఒకసారి ఏకనాథ భాగవతములో ఆత్మసమర్పణ గురించిన శ్లోకం చదువుతున్నాడు. అప్పుడే సాయి అతని నుంచి 16.5 తీసుకురమ్మని బూటిని పంపారు. బాబా నిజంగా కోరింది ఆ శ్లోకం జాగ్రత్తగా అర్థం చేసుకోమని దీక్షిత్కు తోచింది. అంతకుముందు తాను లెక్కించిన తత్వాలు ఇవి: త్రికరణాలు 3, ఇంద్రియాలు 10, బుద్ధి 1, అహంకారం 1, తన ప్రకృతి ఆఫ్, మొత్తం 17.5. సాయి కోరిన దక్షిణకు అర్థం తెలపమని ప్రార్థించి శ్లోకం మరొకసారి చదివాడు. ఏకనాథుడు చిత్తాన్ని ఒక తత్వంగా చెప్పినట్లు గుర్తించాడు. మొత్తం 16.5. అదే సాయి కోరారు. ఒకప్పుడు దీక్షిత్ ఒక వేదాంత గ్రంథం చదువుతున్నాడు. అందులో బ్రహ్మమే సత్యమని, నామరూపాలతో గోచరించే జగత్తు మిథ్యయని చెప్పి ఉంది. అందులో నగలు జగత్తుకు, బంగారం బ్రహ్మానికి పోలికగా చెప్పి ఉన్నది బ్రహ్మ సత్యమైతే దాని రూపమైన జగత్తు మిథ్య ఎలా అవుతుందో అతనికి అర్థం కాక అతడు సాయిని ప్రార్థిస్తుంటే అప్పుడే అతనిని ₹100 దక్షిణ పంపమని సాయి కబురు చేశారు. వెంటనే అతనికి ఇలా స్ఫురించింది: వేదాంతము ఈ జగత్తు లేదనదు, జగత్తనే నామరూపాలు నశిస్తాయని, వాటికి ఆధారమైనది నిత్యమని చెప్తుంది. బాబా కోరిన 100లో 1 లేకపోతే 0కు ఉనికి లేనట్లే నిత్యమైన సద్వస్తువు కన్యంగా రూపాలుండవని, ఒక 0 పేర్లుండవని మరొక 0 తెలుపుతున్నాయి. నిత్య వస్తువు 1ని సూచిస్తుంది.